నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్దాయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సెట్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించారు. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు, రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఏం పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నాగారంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? గొంతు నొప్పి, ఇంకా మంట మండుడు, మళ్ళా ఇది గ్యాస్ ప్రాబ్లము, ఇక వచ్చి ఎన్ని నెలలు వాడుకున్నావు? 2 నెలలు వాడి ఇది 3వ విజిట్. ఏమేమి తక్కువ ఉన్నది? మళ్ళా పర్వాలేదు, కొంచెం తక్కువ ఉన్నది కానీ ఎప్పుడో ఒకసారి అది కూడా పోతుంది. 2 నెలలు అయింది కదా, ఇంకొక 1-2 నెలలు వాడిపిస్తే మంచి జీతం అయ్యాక వాడుకోవాలి. ఇప్పుడు బయట మందులు బయట తక్కువ కానీ ఇక్కడ తక్కువ అయిపోయింది. బయట ఎక్కడెక్కడ తిరిగినావు ఇంతకుముందు? ఏం పేరు? రాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? షిమోగా, కర్ణాటకనా? ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అయింది చెప్పి వచ్చినావు. ఎంత ఉండే సిరం క్రియాటిన్? 14 ఉండే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? సుస్తు, ఆయాసము, వామిట్, రీసెస్ రాదు, కాళ్ళు వాపులు, నించుకొని పని చేస్తే కాళ్ళు వాపులు ఉండదు. అప్పుడు ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎన్ని రోజులు వాడినావు?
ఒక నెల అవుతుంది సార్. ఒక్క నెలలో ఏమేమి డెవలప్ అయినావు? రీసెస్ బాగా వస్తుంది, సుస్తు పోయింది, అంత ఎనర్జీ వస్తుంది, ఎనర్జెటిక్ గానే ఎనర్జీ వస్తుంది. ఇబ్రు కొట్టేస్తాం, ఇప్పుడు నాకేం కొట్టేస్తే అంత బలం వస్తుంది. ఎనర్జీ ఉంది. ఇది ప్రజలకు తెలియక నీ లెక్క కిడ్నీ ఫెయిల్ అనగానే ప్రజలంతా డిప్రెస్ అయిపోయి యువకు స్టేటస్ వాట్సాప్ కంతా మీ ఫోటో పెట్టినారు సార్ వాళ్ళు. మీకు అంత ఫ్యాన్ అయిపోయినారు వాళ్ళు. అంతేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసింది నీ ఫోటో నాకు వాళ్ళ అమ్మగారికి చెప్పారు, నాకు ఇంకా కొన్నాళ్ళు పోని ఆ సార్ది ఫోటోనే మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టాను. నాకు ఎవరైనా ఇలా తెలిస్తే నేనే కొద్దిగా తోడుకొని పోయి చూపిస్తాను వస్తాను అక్కడ. ఎలాంటి నాకు అంత నమ్మకం ఉంది. వెరీ గుడ్. అయితే నేను చెప్పేది ప్రజలు నీ లెక్క యువకులు చాలా మందికి తోవ తెలియక కిడ్నీ ఫెయిల్ అనగానే భయపడి భయభ్రాంతులకు గురైపోయి డిప్రెస్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకు నీ లెక్క అనుభవము నువ్వు వాడినాక నీకు వచ్చిన ఎనర్జీ శక్తి ప్రజలకు తెలిసేటట్టు వీడియో తీసుకుంటున్నా. ఇది ప్రజల అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఓకేనా? ఏం పేరు? అంజీ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పం. మహబూబ్నగర్ జిల్లా దేవరకర మండలం డోకూరు గ్రామం. డోకూరుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేట్ ఎంత ఉంది? 11 ఉన్నది. ఎన్ని సంవత్సరాలే? 6 సంవత్సరాలే. 6 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయితే మరి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? డయాలసిస్ తీసుకుంటున్నావు. తగ్గలేదా మరి డయాలసిస్? మరి ఎప్పటిదాకా తగ్గుతుందంట? తగ్గలేదు సార్, కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలన్నా? డయాలసిస్తో తగ్గదు. మరి ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఏం లేవు సార్ నాకు ఇప్పటివరకు అయితే. స్టార్టింగ్లో లక్షణాలు ఏం లేవు. అప్పుడు ఇక్కడ ఒకసారి వన్ సైడ్ నొప్పి వచ్చింది అంతే. ఇంకా అప్పటికెళ్ళి ఉస్మానియా పోతే డయాలసిస్ చేశాను. ఇంకా కళ్ళవాపులు ఆయాసం అనేది ఎప్పటికెళ్ళని లేదు. ఓకే. టాబ్లెట్ కూడా ఏం వాడాను సార్. పథ్యం ఏం చేస్తున్నావు? పథ్యం ఇట్లా ఏం లేదు సార్. అన్నీ తింటున్నావా? అన్నీ తింటాను. 3 సార్లు పోతుంటే తర్వాత 2 సార్లు పోతున్నాయి. ఇప్పుడు ఒకసారి పోతున్నా. ఆడ మామూలులేమో ఒకసారి పెట్టుకున్నా కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. వాటర్ పెరుగుతలేను, వెయిట్ పెరుగుతలేను. అయ్యా, వెయిట్ పెరుగుతలేను. నీళ్ళు వాటర్ రోజుకు 5 లీటర్లు తాగుతాను నేను రోజు. అయినా వెయిట్ పెరుగుతలేను, టాయిలెట్ వస్తుంది నాకు. అట్లానే వాళ్ళు ఉండి హైదరాబాద్ ఒకసారి నిమిషుకోరా టార్ని కలిసినంటే కలిసిన రిపోర్ట్లు చూసి మళ్ళీ చేసుకోవాలి ఖచ్చితంగా 2 టైమ్స్ అనే వేసుకోవాలని చెప్పిండు. మందులు రాసిండు, ఇంకా మందులు తీసుకోలే. ఇలా ఫస్ట్ ఈశ్వరప్పమ్మకి నీకు వచ్చినావు. ఇక్కడ పథ్యం ఉంటుంది. పథ్యం చేసుకుంటా మంచిగా వాడితే నీకు ఇక మొత్తం పర్మనెంట్గా క్యూర్ అవుతాడు చేస్తా. ఓకేనా? ఏం పేరు? రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. బళ్ళారి, కర్ణాటకలో వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్ సార్. కిడ్నీ సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. వచ్చినప్పుడు ఎంత ఉండే? 14 ఉంది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేసినాను. ఇచ్చొచ్చినావు. ఓకే. ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో? 1 మంత్లో ఏమేమి డెవలప్మెంట్ కనిపించింది? బాడీ కొంచెం ఫిట్నెస్ అనిపిస్తుంది, కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, యాక్టివ్గా ఉంది. ఇంతకు ముందుకు ఇప్పుడు కొంచెం ఫేస్ కూడా కొంచెం గ్లామర్గా, కొంచెం ఫేస్ మంచిగా కలర్కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాలసిస్ వీక్లీ 3 టైమ్స్ చేసేది, ఇప్పుడు వీక్లీ 2 టైమ్. ఇంకా కొంచెం తగ్గించడానికి తను కూడా ట్రై చేస్తున్నారు సార్ మీరు చెప్పినట్టుగా. గుడ్. అట్లా నీకే తెలుస్తుంది బాడీలో. నీకు డయాలసిస్ అనేది గమ్యం కాదు, జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు చేయాలి. ఈడ నువ్వు కష్టపడి పథ్యం చేస్తే నీకు డయాలసిస్ తగ్గిపోయి మన కిడ్నీలు మనకు మంచిగా అవుతాయి. అట్లా అయ్యే మందు హోమియోపతిలో ఉన్నది. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి, నువ్వు మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే మందు రాంగ్ అయిపోతుంది. ఉన్నది ఉన్నది చెప్పాలి. ఓకేనా? ఏమవుతాడు? అచ్చా. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? పామూరా. ఓకే. తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. దేనికోసం వచ్చినావు ఇంతకుముందు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఉన్నదని చెప్పి వచ్చినావు. ఇప్పుడు ఈడ ఎన్ని రోజులు వాడినావు? 20 రోజులు సార్. 20 రోజులు. ఎట్లా 1 నెల మందు తీసుకున్నావు? ఎట్లా ఉంది ఇప్పుడు? సుమారు పెయి హుషారుంది, యాక్టివ్ ఉన్నావు. ఓకే. అట్లే కంటిన్యూ చేయ 6 నెలలు. ఏం పేరు? శైలజ. ఎక్కడి నుంచి వచ్చినావు?
ఆత్మకూరుకి తిరుపతి బ్రాంచ్కి వచ్చినాం. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? కిడ్నీ ప్రాబ్లం ఆ? కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినాం. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినాం ఈశ్వరప్ప క్లినిక్? మంత్ అయింది 1 మంత్లో ఏం డెవలప్ ఉంది? బాగుంది హుషారుగా ఉంది ఆకలి బాగుంది. మంచిగా ఉంది, ప్రాణం హుషారు ఉంది. వెరీ గుడ్, అట్లే కంటిన్యూ చేయి 6 నెలలు. ఏం పేరు? రేణుకా సార్ రేణుక, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? తిరుపతి నుండి సార్. తిరుపతి నుంచి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ప్రాబ్లం ఉండేని వచ్చినావు. అవును సార్. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్? 4 రోజులు సార్. 4 రోజులలో ఎట్లా ఉంది? బాగుంది సార్, యాక్టివ్గా ఉన్నాను సార్. యాక్టివ్గా ఉన్నావు. అప్పుడు ఎట్లుంటివి? అప్పుడు కొంచెం నీరసంగా డల్గా ఉండేది, నీరసం ఉండేది. ఇప్పుడు ఆ నీరసం లేదు సార్. నీరసం లేకుండా యాక్టివ్ అయినావు. అవును సార్. మందులు పనిచేస్తున్నాయని తెలిసింది. బాగా సార్. అదే ఇదే డెవలప్మెంట్. బాడీలో యాక్టివిటీ పెరిగిందంటే అవును సార్. నీ సమస్య, నీ డిసీజ్ క్యూర్ అవుతున్నట్టు. అవును సార్. అట్లనే 6 నెలలు 1 ఇయర్ వాడితే కంప్లీట్ నెగిటివ్ వచ్చినప్పుడు ఫైనల్ ఇస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం పేరు? విజయం. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఆ? చింతపల్లి. చుండుపల్లి ఏ జిల్లా? కడప జిల్లానా? కడపకి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చిర్రు. ఏం బాధతో వచ్చిర్రు? కిడ్నీ. అప్పుడు వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉండేమే? సీరియస్గా ఉండే, బెడ్ మీద వండుకొని ఉండే, నడవలేకుండా. ఆమె రాకుండా ఆమె కొడుకు వచ్చి మందులు తీసుకుపోయాడు, ఫోటో చూపించి. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిందా? మళ్ళా ఇప్పుడు రన్నింగ్ చేపిస్తా, నడుచుకుంటూ కాదు. ఆడుకుంటుందా? ఇప్పుడు నిన్ను ఆట ఆడిస్తుంది. ఇప్పుడు ఇంకో కోడలు ఉందా? ఇద్దరు కలిసి చేస్తుర్రా? గుడ్, థ్యాంక్ యూ. ఏం పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? నెల్లూరు నుంచి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 6 ఉండింది సార్. 6 ఉండే. 7 ఉంది అందులో రాసింది. 7 ఉందని రాసింది. మరి ఇప్పుడు ఎట్లుంది వాడినాక? ఎన్ని రోజులు వాడినావు? ఇక్కడ నెలే సార్. 4 రోజులు వాడినావు. సిరం క్రియాటిన్ వచ్చినప్పుడు 7 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? చూడ ఉండని ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. 1 నెల మందులో కొంచెం బాగుంది సార్, హుషారు ఉంది. నడుస్తున్నా, అంతకుముందు కొంచెం నడిస్తే కాళ్ళు నొప్పులు వచ్చాయి సార్. వెరీ గుడ్. కొంచెం ఆయాసం వచ్చి కూర్చున్నా. అప్పుడు నడవకపోతుంటే ఆయాసం వస్తుండే. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు 1 మంత్లో లేచి నడుస్తున్నావు మంచిగా. బాగానే ఉంది. దమ్ము ఆయాసం లేదు. మందులు షూట్ అయిన మందులు మ్యాచ్ అయింది నీకు? కరెక్ట్ నెల సార్. నెల అయింది. 1 నెలనే. 6 నెలలు 1 ఇయర్ కంటిన్యూ చేసుకో. ఇదే పత్తి మెయింటైన్ చేయి. ఒకసారి ఆపేయమన్నారు సార్. డయాలసిస్ మీరు ఒకసారి ఆపేయమన్నారు. వారానికి 3 సార్లు చేపించుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ఆపేసి 2 సార్లు చేపించుకుంటున్నా సార్. ఒకటి ఆపేసినావు. వారానికి 3 అయితే ఒకటి ఆపేసి 2 చేసుకుంటున్నావు. ఆ 2 కూడా మెల్లమెల్లగా ఆపేస్తా. మంచిగా అవుతున్నా కొత్తగా ఆపేస్తా. ఏం పేరు? శ్రీనివాసు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నెల్లూరు అవతల కోడూరుకి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ ఉన్నా? ఎందుకోసం వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అని చెప్పి వచ్చినావు. ఎన్ని రోజులు వాడుకున్నావు? 1 నెల వాడేసి. 1 నెల వాడుకున్నావు. ఇది 2వ విజిట్. 25 రోజులలో ఏం డెవలప్ అయింది? 5 మిల్లీ పాయింట్ తగ్గింది. బాడీ ఎట్లా ఉంది? బాడీ బాగానే యాక్టివ్ ఉన్నావా? పర్వాలేదు. అదే డెవలప్మెంట్. 1 మంత్లో 20 డేస్లో అంత రిజల్ట్ వచ్చిందంటే మందులు నీకు పనిచేస్తున్నాయి. అట్లా 5 నెలలు 6 నెలలు వాడుకొని నీళ్ళు రాగానే పనిచేస్తాం మందులు. ఓకే. ఏం పేరు? తారా సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? నేరేడ్మెట్ట. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నువ్వు చెప్పమ్మా. పెరాలసిస్ వచ్చింది, హెమిప్లేజియా వచ్చి మాటలు పోయినాయి. మాట రాకుండే. బయట ఎక్కడెక్కడ తిరిగినాక వచ్చిన వీడికి ఇంగ్లీష్ మందు వాడినాం, ఇంకా రాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. 1 నెలలో ఏం డెవలప్ అయింది? బాగానే వస్తుంది, క్లియర్ కొంచెం అర్థం అవుతలేదు. మాటలు వస్తున్నాయి కానీ క్లారిటీ వస్తలేదు. అంటే మరి మాటలు వచ్చేటట్టు అయిందంటే ఇంకా కొద్దిగా వాడితే మాటలు క్లారిటీ వస్తుంది. బయట ఇంత పూర్తి కూడా రాలే కదా. బయట హాస్పిటల్ ఇంత పూర్తి వచ్చిందా? రాలే. మరి ఇది వస్తుందంటే నీకు మందు పనిచేస్తుంది, నీ మెదడు మంచిగా అవుతుంది. మాట మాట్లాడేదాకా, స్పష్టంగా మాట్లాడేదాకా
పాట పాడేదాకా చేపిస్తా. అవును సార్. పాటలు పాడలేను. ఓకే. కాకపోతే సార్ బాగా అసలు నిద్రనే పోతాడు సార్. పోనీ మైండ్ నిద్ర రావాలి. ఏం పేరు? కుమ్రయ్య సార్. కుమ్రయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి చెల్లంపల్లి కడతాల్ చెల్లంపల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? లివర్ సిరోసిస్ అండ్ కిడ్నీ ఫెయిల్, సిరమ్ క్రియాటిన్ పెరిగింది, లివర్ సిరోసిస్ పెద్ద జబ్బు అది. అది కూడా ఉన్నది. బయట ఎక్కడెక్కడ తిరిగినాక వచ్చినావు వీటికి? ఏఐజీకి పోయినా, ఐటెక్ యశోదకు పోయినా, మళ్ళా కామినేనికి పెద్ద హాస్పిటల్స్ అన్ని పెద్ద ఏం చేయలేరు. ఏం చేయలేదు. మరి ఈడ వచ్చినాక ఈడ ఎన్ని రోజులు పడినావు ఈశ్వరప్ప? 1 month అయింది. 1 monthలో ఏం డెవలప్ అయింది? ఒక 10 days నుంచి యాక్టివ్ అయింది సార్. అయిందా? 10 days నుంచి అయింది. వెరీ గుడ్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది ఇప్పుడు? 1.8 ఉంది. అప్పుడు ఎంత ఉండే? 2.7 తగ్గినట్టే కదా. తగ్గింది. మరి ఇదే డెవలప్మెంట్. ఇట్లా నువ్వు 6 నెలలు సంవత్సరం వాడితే నువ్వు గండంలోకి వెళ్ళి బయట పడతావు. నువ్వు ఇక మంచిగా అని చెప్పి మళ్ళీ అన్ని తిని తాగి తందని ఆడినావు అనుకో, మళ్ళీ డౌన్ అయిపోతే నేనేం చేయలేను. జాగ్రత్తగా ఉండు. కాళ్ళు కూడా వాపుస్తున్నాయి. అవన్నీ సిమ్టమ్సే. ఏం పేరు? నరేంద్ర గౌడు. నరేంద్ర గౌడ్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం ఉంది, దమ్ము బాగా వస్తుంది, సౌండ్ ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ నాకు ఆయాసం తగ్గితే ఏమన్నారు బయట డాక్టర్లు? ఏమన్నారు? డయాలసిస్ అత్యవసరం. ఆడ ఆయాసం ఎక్కువ ఉంది, ఆక్సిజన్ అంతలేదు, బ్లడ్లో సిరమ్ క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉన్నది? 12 అంటే బాగా ముదిరింది. ఇప్పుడు మన ఈ పరిస్థితి అయితే డయాలసిస్ కంపల్సరీ. కానీ చూద్దాం, మన మందులు ఇస్తే నువ్వు ఇంటికి పోయే అలకగా అయితే ఓకే, లేదంటే ఒక 10 డయాలసిస్ చేయాల్సి వస్తుంది. అది మంచిగా ఫిల్టర్ చేయాలి. ఓకేనా? ఏం పేరు? లక్ష్మమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు. ఏంది బాధ? ఇవే కదా సార్, ఈ చేయలేదు, అదే ఈ చేయలేదు, కాలు లేదు సార్. చెయ్యి కాలు లేస్తలేదు. లేచి నిలబడు. ఎన్ని సంవత్సరాలే? చెయ్యి లేవట్టు పైకి. నడక వస్తలేదా? నడువు జరా. ఎన్నేళ్ళు అయిపోయా పడిపోయి? 2 సంవత్సరాలు. ఏం మందులు ఇచ్చిర్రు? ఇక సాయి కృష్ణలో మందులు వాడినాం. ఇంక ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి పోతే ఇంక అక్కడ నాగర్ కర్నూలు మందులే వాడుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు అండ ఇష్టాలు చూసినందుకు మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, కూర్చో. మళ్ళీ లేచి నీకు ఇప్పుడు నేనెత్తి నీకు తుడుచుకో వస్తలేదు. పట్టుకో, జుట్టు పట్టుకో. అట్లా రాదు. ఆకలి అవుతుంది, నిద్ర బాగానే వస్తుంది. ఓకే, మళ్ళీ నేను మంచిగా లేచి నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? కుమారస్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఎక్కడి నుంచి వచ్చినావు? జనగాం. ఏం బాధతో వచ్చిర్రు? కిడ్నీ ఫెయిల్. ఎంత ఉంది సిరమ్ క్రియాటిన్? 7.9. ఏం చేస్తున్నారు మరి ట్రీట్మెంట్? వాడుతున్నా. తగ్గిందా? తగ్గలేదు. తగ్గగానే ఇక్కడికి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఇప్పుడు ఈడ మందులు వాడుకో. నీ పెయిల మంచిగా అనిపిస్తున్నా కొద్దీ కంటిన్యూ చేసుకో. ఎప్పటిదాకా అంటే నువ్వు మంచిగా అయ్యేదాకా. డయాలసిస్కి పోతున్నావా? పోలే ఇంకా. నీదే ఊరు? తూముకుంటా. ఏ జిల్లా? మల్కాజ్గిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ డయాలసిస్ డయాలసిస్ చేస్తుర్రా? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 years అవుతుంది. మరి 4 years నుంచి డయాలసిస్ చేసినా నీకు తగ్గలేదు. తగ్గిందా? తగ్గలేదు. క్రియాటిన్ అంతే ఉంటుంది. ఇంకా రోజుకి మరి చేసి ఏం లాభం? నరకం పడుడే కదా, హింస పడుడే కదా. ఎంత బాధ అవుతుందో చేసేటోనికి అర్థమైతే, మీరు ఎంత బాధపడుతున్నారు అనేది చేసేటోనికి అర్థం కావాలి. ఆ బాధ తెలిస్తే వాడు చేయడం అందరికి. అర్థమైందా? ఇప్పుడు మీకు నువ్వు చేయించుకుంటున్నావు, ఆ బాధ నీకు ఎంత అవుతుంది? పంటలు ఇస్తలేదు, కూర్చొని ఇస్తలేదు, మెడ దింపొస్తలేదు, మెడకు పట్టేసిర్రు. దాన్ని ఎంత బాధ ఉంటుంది చెప్పు.
వారానికి 2 సార్లు 3 సార్లు పోవాల్సి వస్తుంది. వారానికి 2-3 సార్లు. ఇప్పుడు ఈ మందులు వాడుతున్నా కొద్దీ నీకు ఒక్కొక్కటి మెల్లగా తగ్గించుకుంటా ఆరోగ్యం చూస్తున్నామా. సరే నీకు మంచిగా అనిపిస్తున్నా కొద్దీ కంటిన్యూ చేసుకో. సరే సార్. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఒక పెద్ద మనిషి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు సరిగ్గా అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్, ఊరికి ఒక్క వీరుడు. గద్దరు పాడిన పాట, వీరుడు ఊరికి ఒక్క వీరుడు ఉడితే ప్రజాయుద్ధమే చేస్తాన్నాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కనే చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకెక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయారు. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి. మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ సెంటరు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి
కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొంతమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.